మహిళలు లేకుండా సమాజం లేదని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ సెర్పు ఆధ్వర్యంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సెర్ఫ్ డైరెక్టర్ రజని, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, మండల ప్రత్యేక అధికారి వాలియా నాయక్, ఆర్డీఓ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీదేవి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నష్టానికి కన్నీళ్లకు ఎప్పుడు కూడా మీకు తోడు ఉండే సత్యన్న గారిని గెలిపించి మీ సోదరుడిగా దీవించినందుకు మీ అందరికి పేరు పేరున మా అక్కలకు పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి అన్నగా మీకు ఇక్కడ సత్యన్న ఉంటే రాష్ట్రంలో మరి పెద్ద దిక్కుగా మన ఆడబిడ్డలందరూ కోటీశ్వరాలు కావాలి అని ఏకైక కళతోటి కంకణం కట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మన డబ్బులు ఎప్పుడు కూడా ఇప్పుడు 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినాం. ఆ వడ్డీ డబ్బులు కూడా రిలీజ్ చేసి మీ మీద వడ్డీ లేకుండా ఫ్రీగా వడ్డీ లేని రుణాలు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ వడ్డీ డబ్బులను చెల్లిస్తున్నటువంటి మన బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇందిరా మహిళా శక్తి పండుగ అంటే మరి ప్రతి ఆడబిడ్డ చేతిలో 4 పైసలు ఉండాలి అంటే స్వతంత్రంగా ఎదగాలంటే కష్టం. ఇలా పేదోళ్ళు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నోళ్ళు, లేదా ఇంకేదో రకంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉన్నారు. కానీ అందరినీ కూడా బాగు చేయాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి మరి శక్తివంతంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్న ఈ సంబరాల సందర్భంగా ఇందిరా మహిళా శక్తి అంటే ఏంటిది? ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు, ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు. మరి అలాంటి సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ ఈ రోజు మొన్న యుద్ధం జరిగితే ఏమైందో తెలియదు కానీ ఆనాడే ఇందిరమ్మ పాకిస్తాన్ పాతరేసినటువంటి శక్తివంతురాలు, ఉక్కు మహిళ, దేశాన్ని ఒంటరి మహిళగా ఉండి